కంది సాగులో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న వారి గుట్టురట్టు చేశారు నిర్మల్ జిల్లా పోలీసులు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కడెం మండలం అల్లంపల్లి బాబానాయక సమీప అటవీ ప్రాంతంలో రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. అత్యంత నాణ్యత గల గంజాయి పంట విలువ దాదాపు బహిరంగ మార్కెట్లో 70 లక్షల వరకు ఉంటుందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యమని, అందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చుట్టూ ఒక వైర్ పెట్టారు, కరెంట్ వైర్. దానికి తర్వాత ఒక లైన్లో కంది పంట అలాగా బయటికి కనిపించేది కంది పంటలా పెట్టారు, లోపల పత్తి పంట పండిస్తున్నట్టు పెట్టారు. దాని మధ్యలో అంతా గంజాయి సాగు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మేము చాలా ఆశ్చర్యపోయాము. అది దగ్గర 6 ఫీట్ నుంచి 8 ఫీట్ వరకు పెరిగాయి మొక్కలన్నీ. అండ్ చాలా ఫ్లవరింగ్ ఉంది. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అది చాలా హై క్వాలిటీ గాంజా అని చెప్పారు. యాక్ట్ ప్రకారం ఈ తహసీల్దార్ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి దాంట్లో వాళ్ళు 6 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ ల్యాండ్ వచ్చేసి ఇందాల్ అనే అతను ఫాదర్ పేరు మీద ఉంది.